హలో యాస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జాగ్రఫీ కోర్స్ అనేది నేను చెప్పాను కదా. సో చూసుకున్నట్లయితే ఈరోజు కరెంట్ అఫైర్స్ సుబర్ణరేఖ రివర్ గురించి న్యూస్లో ఉంది. సో మన క్లాసెస్లో ఏంటంటే స్పెషల్గా కరెంట్ ప్లస్ స్టాటిక్ రెండు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. చూడండి, సుబర్ణరేఖ రివర్ మామూలుగా అయితే మనకి రాంచీ డిస్టిక్ జార్ఖండ్లో మనకి స్టార్ట్ అవుతుంది. సో ఇది మన జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా ఈ 3 స్టేట్స్లో పోయి లాస్ట్కి మనకి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది అనమాట. ఈ సుబర్ణరేఖ రివర్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ ప్రీవియస్ ఇయర్స్ కూడా అడుగున్నారనమాట. ఇది బాగా ఫ్లడ్ అయిపోయి 50,000 మంది దాకా ఎఫెక్ట్ చేసిందని చెప్పి న్యూస్లో ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇది ఒకసారి చూడండి. ఎప్పుడైనా సరే ఎగ్జామ్ గ్రూప్ 1 లెవెల్లో ప్రిపేర్ అవ్వాలంటే బోత్ స్టాటిక్, డైనమిక్ పర్ఫెక్ట్గా ఉంటేనే మీరు క్లియర్ చేయగలుగుతారు ఎగ్జామ్, లేదంటే కష్టం. నెక్స్ట్ మనం నిన్న చూస్తే June 21 మనకి సమ్మర్ సాలిస్టిస్ డే. సో లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ అంటారు. అంటే ఒక సంవత్సరం కల్లా ఎక్కువ మనకి డే ఉండేది ఎప్పుడంటే నిన్నే 21 జూన్. సో 21 జూన్ అనేది సమ్మర్ సాలిస్టిస్. మామూలుగా ఈ యొక్కది సమ్మర్ సాలిస్టిస్, వింటర్ సాలిస్టిస్, ఈక్వినాక్స్ ఉంటాయి. సో మనం ఎర్త్ మామూలుగా చూసుకున్నట్లయితే ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందంటే మనది క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా చూసుకోవాలి. ఇప్పుడు మనకి అన్ని ప్లానెట్స్ ఓలాగా మూవ్ అవుతాయి, కానీ కేవలం 2 ప్లానెట్స్ మాత్రమే డిఫరెంట్గా మూవ్ అవుతాయి. ఓకేనా? సో మనది ఎప్పుడైనా సరే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ 21 జూన్ సమ్మర్ సాలిస్టిస్ అయితే 23 సెప్టెంబర్ మనకి ఈక్వినాక్స్ ఉంటుంది. తర్వాత 22 డిసెంబర్ వింటర్ సాలిస్టిస్, ఇదంతా నార్థన్ హెమిస్ఫియర్లో. తర్వాత మనకి 21 మార్చ్ ఏమో మనకి ఈక్వినాక్స్ ఉంటుంది. అంటే స్ప్రింగ్ ఈక్వినాక్స్, ఆటమ్ ఈక్వినాక్స్ రెండు ఉంటాయి. సో అవి ఈక్వేటర్ మీద బాగా కరెక్ట్గా సన్ రైస్ అనేవి దాని మీద పడతాయి. కానీ ఇక్కడ ఏంటంటే టిల్టింగ్ యాక్సిస్. సో చూసుకున్నట్లయితే 21 జూన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మామూలుగా 23.5 డిగ్రీ టిల్ట్ అవ్వడం వల్ల దాని మీద పడుతుంది ఎక్కువ. సో అందువల్ల లాంగెస్ట్ డే ఆఫ్ ది ఇయర్ అని అంటారు. ఇది కరెంట్ అఫైర్స్. అలాగే మన క్లాసెస్లో ప్రత్యేకంగా మ్యాపింగ్ సెషన్స్ ఉంటాయి. సో మ్యాపింగ్ కూడా చూసుకున్నట్లయితే నార్త్ అమెరికా నేర్పిస్తాం, సౌత్ అమెరికా నేర్పిస్తాం, ఆఫ్రికా నేర్పిస్తాం, యూరోప్ నేర్పిస్తాం. లేక్స్ చూడండి, ఇక్కడ లేక్ సుపీరియర్, లేక్ మిచిగాన్, లేక్ హూరాను, లేక్ ఐరీ, లేక్ ఒంటారియో. రివర్స్ వీటినే మేజర్ లేక్స్ అని అంటారు. అంటే గ్రేట్ లేక్స్ అని కూడా అంటారు. ఇవి మామూలుగా చూసుకున్నట్లయితే కెనడా, నార్త్ అమెరికా అక్కడ ఉంటాయన్నమాట. దీంట్లో ఎక్కడ ఉన్నాయో మనం మ్యాపింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడే రాకీస్ ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే అలాస్కా కూడా మన అడిగిన యూపీఎస్సీ క్వశ్చన్. తర్వాత బేరింగ్ సీ సంబంధించి, తర్వాత ఏంటంటే మనకి కరేబియన్ సీ. తర్వాత యూఎస్ఏలో ఏంటంటే మనకి చూసుకుంటే మెయిన్ కెనడియన్ షీల్డ్ ఉంటుంది. హడ్సన్ బే కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా ఈ మ్యాపింగ్ అనేది మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా మీకు చాలా మార్క్స్ వస్తాయి. ఇవి కూడా మన క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది. సో క్లాసెస్ అనేవి చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. మీరు చాలా డౌట్ పడాల్సిన అవసరమే లేదు. జాగ్రఫీ అసలుకైనా అది ఆప్షనల్ కాబట్టి మీరు నమ్మకంగా తీసుకోవచ్చు. కేవలం 2000 రూపీసే అండి. 2000 రూపీస్కి అద్భుతమైన కోర్స్ అనమాట జాగ్రఫీ. ఇది పాసెస్ సంబంధించి. సో మనకి జమ్మూ కాశ్మీర్లో పీర్ పంజాల్ పాసు, బారాలచా పాసు, అలాగే బనిహాల్ పాస్ ఉంటుంది. నెక్స్ట్ లడాఖ్లో మనకి వేరే పాస్ ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్ షిప్కిలా, రోహ్తాంగ్ పాస్ అవి ఉంటాయి. నెక్స్ట్ మనకి కింద తాల్ఘాట్, బోర్ఘాట్, పాల్ఘాట్ ఉంటాయి. అలాగే ఈ పాసెస్ అన్నీ మన న్యూస్ల్లో ఉంటాయి. సో అవి కూడా మనం చదువుకోవాలి. స్ట్రైట్స్ కూడా చూస్తే స్ట్రైట్ ఆఫ్ ఫార్మోస్ న్యూస్ల్లో ఉంది. అది కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా. సో క్లాస్ అనేవి చూసుకున్నట్లయితే స్టాటిక్ ప్లస్ డైనమిక్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేపిస్తాము. దాంట్లో డౌటే లేదు. నేను ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేస్తున్నాను, గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్లియర్ చేశాను వితౌట్ రిజర్వేషన్ అండి. నాకు ఏ రిజర్వేషన్స్ లేవు. అంటే కొంచెం మంచి మార్క్స్ వస్తేనే క్లియర్ చేస్తాం అన్నమాట. సో ఆ టాప్ మార్క్స్ వచ్చున్నాయి కాబట్టి నేను అంత నమ్మకంగా చెప్తున్నా. ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు. మీరు డైలీ క్లాస్ అటెండ్ అవ్వాలి అంతే. డైలీ క్లాస్ అటెండ్ అయ్యి చెప్పిన వర్క్స్ చెప్పినట్టు చేసుకుంటూ ముందుకెళ్ళారంటే నోటిఫికేషన్ వచ్చేలోపు మీకు సబ్జెక్టు ఇప్పుడు మనకి జాగ్రఫీ అనేది మ్యాక్సిమం 2 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే నెంబర్ కాంటాక్ట్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. రేపటి నుంచే కోర్సెస్ స్టార్ట్ అవుతాయి కేవలం 2000 రూపీస్కే. నెక్స్ట్ మనం హిస్టరీ అలాగే జాగ్రఫీ కూడా చూడండి. మ్యాపింగ్ కూడా ఎలా ఉంటుంది ఏంటని. ఇప్పుడు మనకి సైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండస్, మొహంజదారో, హరప్పా, మొహంజదారో, కోటడిజీ, ధోలావీరా, లోతల్ సైట్స్ ఉంటాయి. నెక్స్ట్ రివర్స్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు చూస్తే ఇండస్ రివర్ ఈ దేని యొక్క సైట్ దగ్గర ఉంది అనేది క్వశ్చన్ అడుగుతారు కొన్నిసార్లు. నెక్స్ట్ గాగ్గార్ రివర్ అనేది కాళీబంగన్ దగ్గరలో ఉందన్నమాట. లోతల్ అంటే బోహ్వా రివరు. నెక్స్ట్ రావి రివర్ వచ్చి హరప్పా.
రావి రివర్ అంటే హరప్పా దగ్గరలో ఉంటుంది, ఇండస్ అంటే మోహన్జాదర్ రివర్ ఉంటుంది. ఇలాగా మనం సబర్మతి ఎక్కడ ఉంది. సో ఇలాంటివి ఏంటంటే మ్యాపింగ్తో పాటు జాగ్రఫీ ప్లస్ హిస్టరీ రెండు కంబైన్ చేసి చదువుకోవాలి. క్వశ్చన్స్ ఎలా అని అడుగుతారండి. అవన్నీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి నేను చాలా ఎక్సలెంట్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. జస్ట్ మీరు తీసుకోండి, రేపటి నుంచే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. నా నెంబర్ కాంటాక్ట్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.